మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. మీరే అడిగారు, నాకు గుర్తున్నంత వరకు నీకు పేపర్ ఇచ్చిన రాసుకో అని. మరి ఆ పేపర్ దాచిపెట్టినో లేదో గుర్తుందా? చెప్పానా 64 సీట్లు గ్యారెంటీకి వెళ్తాం, 64, 65 అని చెప్పిన. బీజేపీ సింగిల్ డిజిట్కు పరిమితం అవుతుందని చెప్పిన. ఎంఐఎం 7 గెలుస్తుందని చెప్పిన. మిగతా బీఆర్ఎస్కి వస్తాయని చెప్పిన. ఇదే రాపించిన మీతోటి. ఒక్క సీట్ అయినా ఫరక్ వచ్చిందా? 2024 పార్లమెంట్ ఎన్నికలప్పుడు 240 కంటే ఒక్క సీటు దాటది బీజేపీ అని చెప్పిన. నేషనల్ మీడియా ఇంటర్వ్యూలో ఓపెన్గా చెప్పిన, పబ్లిక్లో. అంటే నాకు ఎక్కువ ప్రజలకు పోతా కాబట్టి ప్రజల యొక్క ఆలోచనను నేను కొంత అంచనా వేసుకోగలుగుతాను. నేను ఇంట్లో కూర్చొని మనల్ని పొగిడే వాళ్ళు, లేకపోతే మనం డబ్బులు ఇస్తే మనకు అనుకూలంగానే మనకు సమాచారం ఇచ్చే వాళ్ళను ఒక అంశం కిందనే పరిగణిస్తాను. నేను ప్రజలతో కనెక్ట్ అయి ఉంటా, ప్రజలతో కనెక్ట్ అయి ఉండడానికి నేను ప్రయత్నం చేస్తా. నేను దీంట్లో ఏమీ వెనక్కిపోవడం లేదు. నేను కార్యకర్తను కాబట్టి కాంగ్రెస్ ఎక్కడి నుంచున్నా గల్లీ గల్లీ తిరుగుతా, అవసరమైతే డోర్ టు డోర్ కూడా చేస్తా. సెక్యూరిటీ వాళ్ళు అలో చేయడానికి డోర్ టు డోర్ చేయలేరు, కానీ లేకపోతే డోర్ టు డోర్ కూడా చేస్తాను. వయసు ఉంది, ఓపిక ఉంది, ఇతర వ్యాపకాలు ఏం లేవు. ఆ సమయం అంతా ప్రజల కోసమే కేటాయిస్తా. సార్ అప్పుడు సిపిఐ ఒక్క నిమిషం ప్లీజ్ కూర్చో. మీరు అప్పుడు సిపిఐ కూడా ఒక సీట్ వస్తున్నారు, నిజంగా వచ్చింది. సుధీశ్వర్ రెడ్డి గారు, తర్వాత జకీర్ గారు. లాస్ట్ క్వశ్చన్ సార్. ఈశ్వర్ రెడ్డి సార్, ఫస్ట్ క్వశ్చన్కి కంటిన్యూషన్ నేను అడిగేది. అయితే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చిన తర్వాత మీరు యాక్షన్ తీసుకోకుండా బాల్ని సిబిఐ కోర్టుకు పంపించారు. అసెంబ్లీ నిర్ణయం కాబట్టి అక్కడికి పంపించామని మీరు చెప్పవచ్చు. కానీ కంట్రోల్ బై సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి మీరు ఏ విధంగా సిబిఐని విశ్వసిస్తున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఇంకో సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, బీజేపీ మీకు 8 లోక్సభ సీట్లు వచ్చాయి, బీజేపీకి 8 లోక్సభ సీట్లు వచ్చాయి. అంటే మీతో సమానంగా మేము కూడా తెలంగాణలో సగం శాతం స్టేట్లో మేము విస్తరించాము అని చెప్తున్నారు. దాన్ని ఏ విధంగా మీరు? నేను ఈశ్వర్ రెడ్డి గారు, మీరు ఒక విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. కొన్నిసార్లు చట్టాలలో మార్పులు వస్తుంటాయి. ఆ మార్పులు వచ్చిన చట్టాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. 2018లో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ని అమెండ్ చేశారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్, కరప్షన్ ప్రాక్టీసెస్లో ఇన్వాల్వ్ అయిన ఎనీ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్, మినిస్టర్ ఆర్ చీఫ్ మినిస్టర్ ఆర్ ఎనీ ఎమ్మెల్యే, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలంటే ప్రాథమిక విచారణకు గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి. అరెస్టు చేయాలంటే గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి. ఛార్జ్షీట్ వేయాలంటే గవర్నర్ గారు అనుమతి తీసుకోవాలి. దానికి ఉదాహరణనే ఫార్ములా ఈ రేస్ కాంట్రాక్ట్ని అడ్డం పెట్టుకొని 50 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ తీసుకున్న ఆధారాలతో సహా చేస్తే మొదట మేము విచారణ చేయడానికి అనుమతి తీసుకున్న 17A గవర్నర్ గారు అనుమతి ఇచ్చింది. కంప్లీట్ విచారణ చేసినాక యాంటీ కరప్షన్ బ్యూరో డీటెయిల్తో సహా మొత్తం నివేదిక తయారు చేసి గవర్నమెంట్ ఇస్తే గవర్నర్ గారి అనుమతికి లేఖ రాసింది. ఆల్మోస్ట్ 3 months అవుతుంది. మేము అరెస్టు చెయ్యాలనుకున్న గవర్నర్ గారి అనుమతి ఇవ్వకపోవడంలో అది కూడా అక్కడనే ఆగుంది. మేము చెయ్యాలనుకున్న కుదరదు. ఇంకా కొనసాగింపుగా చెప్పాలంటే, ఇక్కడ జర్నలిస్టులు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కూడా తెలుసు. చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు కేసు పెట్టి అరెస్టు చేసి జైలు వేసినప్పుడు సుప్రీంకోర్టు ఏమన్నది? నువ్వు గవర్నర్ నుంచి తీసుకోవాల్సిన ప్రొసీజర్ ప్రకారం నువ్వు ప్రొసీజర్ ఫాలో కాలేదు. 17A మ్యాండేట్, యూ హ్యావ్ నాట్ టేకెన్ దట్ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నర్, దట్ ఈజ్ వై ఆర్ గోయింగ్ టు గివ్ ఎ బెయిల్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి కేసులో, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వర్సెస్ చంద్రబాబు నాయుడు గారి కేసులో సుప్రీంకోర్టు కేటగారికల్ జడ్జిమెంట్ ఇచ్చింది. ప్రొసీజర్ ఫాలో కాలేదు కాబట్టి నువ్వు తీసుకున్న చర్యలన్నీ చెల్లవు అని ప్రొసీజరల్ వయలేషన్ మీద చంద్రబాబు నాయుడు గారికి సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఈరోజు తెలంగాణలో అదే తప్పిదం మేము చేయదలుచుకోలేదు. ఒక కేసు సిబిఐకి అప్పచెప్పినా ఇంకొక కేసు మేమే అరెస్ట్ చేస్తాం, అనుమతి ఇవ్వమన్నాం. గవర్నర్ దగ్గర ఉన్నది గవర్నర్ దగ్గరనే ఉంది, అమిత్ షా గారి దగ్గర ఉన్నది అమిత్ షా గారి దగ్గరనే ఉంది. ఏ ప్రతిపక్ష నాయకుడి మీదైనా ఈ దేశంలో ఈ విధమైన వెసులుబాటు మోడీ గారు ఇచ్చిండ్రా? 48 గంటల్లో జైల్లో పెడతా అన్న కిషన్ రెడ్డి గారు సిబిఐకి ఇస్తే ఎందుకు మాట కూడా మాట్లాడడం లేదు, పెదవి కూడా కదపడం లేదు? దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. చట్టం మేము అది
వివిధ సంస్థలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాలకు సంబంధించిన అంశాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కాబట్టి కాళేశ్వరం సిబిఐకి ఇచ్చినాం. మల్టీ ఏజెన్సీస్ ఉన్నాయి, అందులో వ్యాప్కోస్ ఉంది. వ్యాప్కోస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. ఇప్పుడు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంస్థ. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చింది.